ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో మంగళాచరణం, దేవతలకు, కులదేవతలకు, గురువులకు వందన సమర్పణం మరియు శ్రీ సాయి సచ్చరిత్రకు అంకురార్పణ జరిగింది. ఇప్పుడు ఈ గ్రంథ ప్రయోజనాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నాను. గ్రంథకర్త యొక్క అర్హత మరియు గ్రంథం యొక్క విషయానికి గల అనుబంధాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను. దీని వలన శ్రోతలకు సునాయాసముగా గ్రంథాన్ని అవగాహన చేసుకోగలరు. ప్రథమాధ్యాయంలోని గోధుమలు విసిరి మహమ్మారి అయిన కలరాను ఉపశమింపజేయటం గ్రామస్తులకు పరమ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటువంటి సాయి యొక్క అగాధ లీలలను విని నాకు ఆనందం కలిగింది. ఆ లీలయే నాలో ప్రేమగా ఉప్పొంగి ఈ కావ్య రూపంలో ప్రకటితమైంది. కనుక సాయికి నా ధన్యవాదాలు. వారి లీలలను నా బుద్ధికి తోచినట్లు యథామతి విశదంగా తెలియజేస్తాను. అది భక్తులకు సుబోధప్రదమై వారి పాపాలను నశింపజేస్తుందని నాకు అనిపించింది. అందుకే ఇహపర సుఖాలను ప్రసాదించే అతి పవిత్రమైన ఈ సాయి సచ్చరిత్రను, కథను వ్రాయడం ప్రారంభించాను. సన్మార్గదర్శకమైన సత్పురుషుల చరిత్ర న్యాయశాస్త్రం కానీ తర్కశాస్త్రం కానీ కాదు. అయినా సత్పురుషులు అనుగ్రహానికి పాత్రులైన వారికి అసంభవమైనవి ఏవీ లేవు. ఈ ఆనందాన్ని ఆస్వాదించడంలో శ్రోతలకు కూడా భాగస్వాములు కావాలని నేను ప్రార్థిస్తున్నాను. అనవరతం సత్సంగాలలోనూ సత్కథా శ్రవణంలోనూ నిమగ్నులైన వారు ధన్యభాగ్యులు. అహోరాత్రులు నా సహవాసంలో ఉన్న నా ప్రాణమిత్రుని గురించి కించిత్తైనా రచించలేని నేను సత్పురుషుని చరిత్రను ఎలా రాయగలను? నా అంతరంగమే నాకు పూర్తిగా తెలియనప్పుడు సత్పురుషుని మనోతరంగాలను దోషరహితంగా ఎలా వర్ణించగలను? ఆత్మస్వరూపాన్ని నిర్ధారణ చేయలేక 4 వేదాలు మౌనం వహించగా అటువంటి మీ రూపాన్ని నేను నిశ్చయంగా ఎలా తెలుసుకోగలను సాయి? ముందు స్వయం సాధువైన తరువాత సాధువులను తెలుసుకోవాలి. అటువంటప్పుడు నేను సాధువులను ఎలా వర్ణించగలను? నా అసమర్థత నాకు ముందుగానే తెలుసు. సప్తసాగరాలు జలాన్ని కొలవవచ్చు, ఆకాశాన్ని కప్పి మూయవచ్చు, కానీ సత్పురుషులు బుద్ధికి అంతుపట్టరు. నేనొక పామరుడునని నాకు తెలుసు. అయినా సాయిబాబా యొక్క అత్యంత మహత్యాన్ని చూసి వారి సుగుణాలను గానం చేయాలని అణుచుకోలేనంత ఉత్సాహం కలిగింది. జయ జయ సాయినాథ. దీనదళితులకు విశ్రాంతి ధామమా, అగాధమైన మీ మాయను వర్ణించడం సాధ్యం కాదు. కనుక ఈ దాసుడిని కరుణించండి. ఈ ఇతిహాసాన్ని రచించాలన్న నా ఈ సాహసం చిన్న నోటికి పెద్ద ముద్దవలే ఉంది. బాబా, నన్ను అపహాస్యాలు పాలు కానివ్వకండి. సత్పురుషుల చరిత్రలను రచించే వారిపై భగవంతునికి ప్రీతి అని జ్ఞానేశ్వర మహారాజు అన్నారు. నేనెందుకు భయపడాలి? నేను స్వయంగా మూఢమతిని. అయినా నా మనస్సుకు స్ఫూర్తినిచ్చి నన్ను మేల్కొలిపి ప్రేరేపించినది భగవంతుడే. కనుక తమ కార్యాన్ని పూర్తి కావించుకోవటం వారికే తెలుసు. భక్తులు సంకల్పించిన సేవా కార్యాలను సత్పురుషులు స్వయంగా భక్తులకు స్ఫూర్తినిచ్చి తామే పూర్తి చేయించుకుంటారు. భక్తులు కేవలం నిమిత్త మాత్రులుగా మాత్రమే ఉంటారు. సారాంశం, సాయి తమ చరిత్రను తామే స్వయంగా ఈ మూర్ఖుని ద్వారా రచింపజేస్తున్నారు. అందువలనే భక్తి గౌరవాలను కలిగించే ఈ చరిత్రకు ఇంతటి ఘనత. సత్పురుషులు గాని, శ్రీనారాయణుడు గాని
ఎవరి చేతినైనా పట్టుకొని వారి శిరస్సుపై తమ వరద హస్తాన్ని ఉంచి తమ చరిత్రలను తామే రాయించుకుంటారు. క్రీస్తు శక సంవత్సరం 1700లో సాధు పుంగవులు మహీపతికి ప్రేరణ కలిగించి అతని ద్వారా తమ చరిత్రలను రాయించి అతనిని సేవను స్వీకరించారు. 1800 శాఖ సంవత్సరంలో అట్టి సేవనే దాసుగని ద్వారా సాధువులు చరిత్రలను రాయించి అందరినీ పావనం చేశారు. మహీపతి రచించినది భక్త విజయం, సంత విజయం, భక్త లీలామృతం, సంత లీలామృతం. ఈ 4 గ్రంథాలు వలనే దాసుగను 2 గ్రంథాలను రచించారు. ఒకటి భక్త లీలామృతం, రెండవది సంత కథామృతం. ఈ 2 గ్రంథాలలోనూ అర్వాచీన భక్తుల మరియు సత్పురుషుల లీలలు వర్ణించబడి ఉన్నాయి. భక్త లీలామృతం అను గ్రంథంలో శ్రీ సాయిబాబా యొక్క మధుర చరిత్ర 3 అధ్యాయాలలో రచించబడి ఉంది. చదివే ఆసక్తి ఉన్న భక్తులు వీటిని కూడా పఠించండి. అట్లే సంత కథామృతం అను గ్రంథంలో 57వ అధ్యాయంలోని సాయిబాబా యొక్క భక్తునికి తెలిపే మధురమైన జ్ఞానబోధ కథను చదవండి. ఇవి కాక భజనమాల అను పుస్తకంలో రఘునాథ్ మరియు సావిత్రి అనుబంధపూర్వకమైన సాయి యొక్క అలౌకిక లీలలను అభంగ పదాలలో ప్రజల కోసం గానం చేశారు శ్రీ సావిత్రిబాయి టెండూల్కర్. వీనిలో ఒక బాబా బిడ్డడు దాహంతో ఉన్న చకోరాల కోసం ప్రేమతో కురిపించిన ప్రేమపూరితమైన కథామృతాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. అత్యంత రసభరితమైన దాసుగని స్ఫుట కవిత్వం మరియు సాయిలీలలు కూడా శ్రోతలు మనసులకు ఆనందాన్ని కలిగిస్తాయి. అట్లే గుజరాతీ ప్రజల కొరకు అమీన్ దాస్ భవానీ మెహతా అను భక్తుడు బాబా యొక్క ఎన్నో చమత్కార కథలను అత్యంత ప్రేమతో రాశాడు. ఇవి కాక భక్త శిరోమణులు సాయి ప్రభా అను పేరుతో పూనా నుండి బాబా యొక్క కథా పరంపరలను ప్రచురించి ప్రసిద్ధికి తెచ్చారు. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. ఇన్ని కథలుండగా ఈ గ్రంథం యొక్క ఆవశ్యకత ఏముందని శ్రోతలకు సంశయం కలుగుతుంది. మీ సందేహాన్ని తీరుస్తాను వినండి. సాయి సచ్చరిత్ర మహాసాగరం వలె అనంతం, అపారం, అనేక రత్నాలకు గని. దీనిని పిచుక వంటి నేను ఖాళీ చేయటం ఎలా సంభవం? అత్యంత గహనమైన సాయి సచ్చరిత్రను సంపూర్ణంగా వర్ణించడం అశక్యం. నా శక్తి కొద్దీ చెప్పాను, దాంతో తృప్తి పడండి. అపారమైన సాయి యొక్క అపూర్వ కథలు ప్రపంచిక దుఃఖాలతో బాధపడే వారికి శాంతిని ప్రసాదిస్తాయి. శ్రోతలకు శ్రవణంలో ఉత్సాహాన్ని మరియు భక్తులకు చిత్తస్థైర్యాన్ని కలిగిస్తాయి. బాబా వ్యవహారికమైన అనేక రకాల ఉపదేశాలతో కథలను చెప్పారు. అట్లే భక్తుల అనుభవాలను, వారి వారి కర్మలలోని మర్మాలను తెలియజేశారు. ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రోతలలోని అసంఖ్యాకమైన కథల వలె మధుర రసభరితమైన అనేక కథలను బాబా చెప్పేవారు. వారిని శ్రద్ధగా వింటే ఆకలి దప్పికలు మరిచిపోతాము. ఇతర సుఖాలను తృణ సమానమని అనిపిస్తాయి. అంతరంగంలోని శాంతి ఏర్పడుతుంది. అష్టాంగ యోగ ప్రావీణ్యము, సమాధి సుఖములోని ఆనందాన్ని, బ్రహ్మ సాయుధ్యాన్ని కోరుకునే వారికి ఈ సాయి కథలను వింటే వారి కోరిక తీరుతుంది. ఈ కథలు శ్రవణం చేసే వారి కర్మపాశాన్ని త్రుంచివేసి బుద్ధిని ప్రకాశవంతం చేసి వారికి నిర్వశేష సుఖాన్ని కలిగిస్తాయి. అందువలన ఇటువంటి అనేక రకాల కథలను సేకరించి మాలగా గ్రుచ్చాలని, ఇదే మంచి ఉపాసన అని నాకు అనిపించింది. ఈ కథలలోని 4 అక్షరాల చెవులలో పడిన వెంటనే జీవులు చెడు రోజులు తొలగిపోతాయి. ఇక భక్తి భావంతో శ్రద్ధగా సంపూర్ణ కథను విన్న భక్తులు భవసాగర తీరాన్ని చేరుకుంటారు. బాబా నన్ను తన లేఖినిగా చేసుకొని నా చేతిని పట్టుకొని త్రిప్పుతూ అక్షరాలను వారే రాయిస్తున్నారు. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. నేను అనేక సంవత్సరాలు బాబా లీలను చూసి భావికులైన బాబా భక్తుల కొరకు వారి ప్రవచనాలను సేకరించాలని నాకు సంకల్పం కలిగింది.
బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో తమ నయనాలను పావనం చేసుకోలేని వారు వారి మహిమలను శ్రవణం చేసే పుణ్యంతో పునీతులు కాగలరు. వీరిని పఠించాలన్న కోరిక కలిగిన భాగ్యవంతులకు పరమానందం, పరమశాంతి కలుగుతాయి. ఈ భావం నా మనసులో కలగగానే ఈ మాటను మాధవరావు దేశపాండే శ్యామా చెవిని వేశాను. కానీ ఈ రచన నాకు సాధ్యమేనా అని మనసులో సంశయం కలిగింది. నా వయసు 60 సంవత్సరాలు దాటాయి. బుద్ధి వ్యర్థమైనటువంటి వాటి వైపు మళ్ళుతుంది. శరీరంలోని శక్తి సన్నగిల్లింది. నోటి ప్రేలాపనే మిగిలింది. ఇతర విషయాల్లో నిర్ధార్థకంగా వ్యర్థమయ్యే శక్తిని సాయిబాబా ప్రీత్యర్థం, పరమార్థం సాధించుకోవటానికి వినియోగించాలని నా ఈ ప్రయత్నం. అహర్నిశలు భక్తులు అనుభవించిన వృత్తాలను రచించాలని నాకు కోరిక కలిగింది. వానిని మననం చేసుకోవటం వలన మనసుకు విశ్రాంతి, ఆత్మకు శాంతి లభిస్తాయి. స్వానుభవాలపైన ఆధారపడి ఆత్మతృప్తిని కలిగించే వచనాలను బాబా అనేకసార్లు ఎంతో సహజంగా చెప్పారు. వానిని శ్రోతలకు సాదరంగా తెలియజేస్తాను. బాబా ఎన్నెన్నో జ్ఞాన కథలను చెప్పి అనేకులను భక్తి మార్గంలో ప్రవేశపెట్టారు. వానిని సేకరిస్తే బాబా యొక్క చరిత్ర అవుతుంది. ఆ కథలను చెప్పేవారికి, శ్రద్ధతో శ్రవణం చేసేవారికి ఉభయులకు మనసులకు విశ్రాంతి, సంపూర్ణంగా శాంతి లభిస్తాయి. శ్రీవారి నోటి నుండి వెలువడిన కథలను వింటే భక్తుల శరీర వ్యధలను మర్చిపోతారు. అంతేకాదు వారిని ధ్యానం, మననం చేస్తే భవబంధాల నుండి విముక్తి సహజంగా లభిస్తుంది. శ్రీ సాయి ముఖం నుండి జాలువారిన వచనాలు అమృతంతో సమానం, రసభరితం. వానిని వింటే పరమానందం కలుగుతుంది. వాని మాధుర్యాన్ని నేనెలా వర్ణించగలను? ఈ కథలను నిరహంకార భావంతో వర్ణిస్తూ గానం చేసిన వారి చరణ ధూళిలో పొర్లాలన్న ముక్తి హస్తగతమవుతుందని నాకు అనిపిస్తుంది. బాబా యొక్క కథలు చెప్పటంలో అలౌకికమైన నేర్పు, పద కూర్పును గాని శ్రోతలు తల్లీనులై సంపూర్ణ సుఖాన్ని పొందుతారు. బాబా మాటలు వినటానికి చెవులు, వారి దర్శనానికి నయనాలు ఉత్సుకతతో ఉంటాయి. అట్లే మనసు ఉన్మని స్థితిని పొంది సహజంగా ధన్యమగ్నమైపోతుంది. నా జనని గురుమాత ప్రజలకు తెలియజేసిన కథలను, ఇతరుల ఆ నోట చెప్పిన కథలను విన్నవానిని శ్రద్ధగా చెవులలో నింపుకుందాం. వానిని మరలా తలుచుకుంటూ, ధ్యానించుకుంటూ ప్రేమ బంధనంతో పదిలపరుచుకొని పరస్పరం పంచుకుందాం. ఈ రచన సాయినాథుని ప్రేరణే. ఇందులో నాదేమీ లేదు. వారు ఏది చెప్పిస్తే నేనది చెబుతాను. నేను చెప్తాననటం అహంకారం. సాయియే స్వయం సూత్రధారి. నా వాక్కును నడిపించేది వారే అయినప్పుడు చెప్పేవాణ్ణి నేనెవరిని? అహంకారాన్ని వారి చరణాలయందు సమర్పించితే అపారమైన సుఖం కలుగుతుంది. అహంభావం తొలగిపోతే సకల ప్రపంచం సుఖమయమవుతుంది. ఈ రచన సంకల్పం నాకు కలిగిన అనుమతి నిమ్మని బాబాను అడిగే ధైర్యం నాకు లేదు. అందువల్ల ఈ విషయాన్ని మసీదు మెట్లు వద్దకు వచ్చిన మాధవరావు దేశపాండే శ్యామా చెవిని వేశాను. అతడు బాబా వద్ద ఎవరూ లేని సమయం చూసుకొని బాబాను అడిగాడు. బాబా, మీ అనుమతి ఉంటే మీ చరిత్ర యథాశక్తి వ్రాయాలన్న కోరిక ఉందని ఈ అన్నాసాహిబ్ అనుకుంటున్నాడు. నేను కేవలం ఒక ఫకీరును. భిక్ష కోసం ఇంటింటికి తిరుగుతూ రొట్టెలను, కూర ఉన్నా లేకున్నా తిని కాలం గడుపుతాను. ఇలాంటి నా కథను రాయటం ఎందుకు అని అపహాస్యం పాలవుతుందని అనవద్దు. ఈ జాతిరత్నాన్ని బంగారంతో పొదగాలి. మీ అనుజ్ఞ, మీ సహాయం ఉంటేనే ఇతడు వ్రాస్తాడు, లేదా అన్ని విఘ్నాలను దూరం చేసి మీరే రాయిస్తారు. సత్పురుషుల ఆశీర్వచనాలతో గ్రంథరచన ప్రారంభమవుతుంది. మీ కరుణా కటాక్షం లేకపోతే రచన నిర్విఘ్నంగా సాగదు అని అన్నాడు. నా మనోభీష్టాన్ని తెలుసుకున్న సాయి సమర్థులు
కరుణతో నీ సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పారు. నేను వెంటనే వారి చరణాలపై నా శిరస్సును ఉంచాను. సకల ధర్మ విశారదుడు, భవబంధాలను త్రుంచివేసే సాయి తమ వరద హస్తాన్ని నా శిరస్సుపై ఉంచి నాకు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. మాధవరావు దేశపాండే శ్యామ ప్రార్థనను ఆలకించి సాయికి నాపై దయ కలిగింది. అధైర్యంగా ఉన్న నాకు ధైర్యాన్ని ఇచ్చి నా మనసుకు ఊరట కలిగించారు సాయి తండ్రి. అలా నా మనసులోని భావాన్ని గ్రహించి నాకు అనుమతిని ప్రసాదిస్తూ వాస్తవమైన కథలను, సంఘటనలను, అనుభవాలను మొదలగు వానిని సేకరించి ఉంచాలి. కథలను సంగ్రహించటం మంచిది. అతనికి నా సంపూర్ణ సహాయం ఉంటుంది. అతడు కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే. నా కథను నేనే రాసుకుంటాను. నా కథను నేనే చెప్పి నా భక్తుల కోరికలను తీరుస్తాను. అతడు తన అహంకార భావాన్ని త్యజించి దానిని నా చరణాల వద్దకు సమర్పించాలి. ఈ విధంగా వ్యవహరిస్తూ ప్రవర్తించే వారికి నేను సంపూర్ణంగా సహాయం చేస్తాను. ఈ కథ రచనలోనేనా ఏమిటి, వారి ఇంట అన్ని విధాలా శ్రమిస్తాను. అహంభావం కించిత్తైనా లేకుండా తొలగిపోయినప్పుడు అతనిలో నేనే సంచరిస్తూ నా చేత్తో నేను రాస్తాను. ఇలాంటి బుద్ధితో శ్రవణం, మననం, రచన వంటి కర్మలను ప్రారంభిస్తే వారి పనులను వారే సాధించుకుంటారు. రచయిత నిమిత్త మాత్రుడు. ఈ విషయాలను తప్పక సేకరించాలి. ఇంట బయట ఎక్కడున్నా నన్ను ఎల్లప్పుడూ గుర్తించుకుంటేనే శాంతి లభిస్తుంది. నా కథలను శ్రవణం చేస్తే, గానం చేస్తే, మననం చేస్తే నా యందు భక్తి జనిస్తుంది. అజ్ఞానం వెంటనే నశిస్తుంది. శ్రద్ధాభక్తులున్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి. ఇతరత్రా నేను లభించను. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ఎందులో కూడా మనకి బాబా లభించరు. భక్తి భావంతో ఈ కథలను ఆలకిస్తే శ్రోతలకు వారి మనసులలో శ్రద్ధ, నిష్ఠ జాగృతమై సహజంగా స్వానుభావం కలిగి స్వానంద సుఖావస్థ కలుగుతుంది. అంటే ఆత్మస్వరూపం జ్ఞానం కలుగుతుంది. జీవునికి మరియు శివునికి కళ్ళకు కనిపించని నిర్గుణ చైతన్యం కనిపిస్తుంది. ఇది నా కథలలోని విశిష్టత. ఇంతకంటే ఇంకేం కావాలి? శ్రోతల యొక్క ధ్యేయం కూడా ఇదే. ఈ ధ్యేయం భక్తులకు సంపూర్ణంగా సిద్ధిస్తుంది. వాద వివాదాలలో తత్పరులైన వారి వద్ద మాయ అంటే అజ్ఞానం సమృద్ధిగా ఉంటుంది. అంతేకాక దుర్బుద్ధి, కుతర్కం కూడా ఎప్పుడూ ఉంటాయి. కానీ తమ మంచిని సాధించుకునే నిర్మల స్వభావం ఉండదు. వారు ఆత్మజ్ఞానానికి పాత్రులు కారు. వారిని అజ్ఞానం పెనవేసుకొని ఉంటుంది. వారికి ఇహం లేదు, పరం లేదు, సర్వదా దుఃఖమే. స్వపక్ష స్థాపన వద్దు, పరపక్ష నిరాకరణ వద్దు, ఉభయపక్షులు వివరణ కూడా వద్దు. నిష్కారణమైన ఈ శ్రమ ఎందుకు? ఉభయపక్షాల వివరణ వద్దు అన్న మాట వినగానే పూర్వం శ్రోతలకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. ప్రథమాధ్యాయం ముగించే ముందు హేమడ్ నామకరణ కథను తెలియజేస్తానని శ్రోతలకు చెప్పాను. కథ మధ్యలో ఈ ఉపకథను వింటే దీని యుక్తాయుక్తత తెలుస్తుంది. శ్రోతలకు జిజ్ఞాస తీరుతుంది. ఇది కూడా సాయి యొక్క ప్రేరణే. దీని తర్వాత సాయి సచ్చరిత్ర కథ చెప్పబడుతుంది కనుక శ్రోతలు శ్రద్ధగా ఈ కథను శ్రవణం చేయండి. ఈ సాయి లీల గ్రంథంలోని ప్రతి అధ్యాయంలో భక్త హేమడ్ పంత్ విరచితమని ఉంది కదా, మరి ఈ హేమడ్ పంత్ ఎవరు అని శ్రోతలు మనసులో సహజంగా ఒక ప్రశ్న జనించడం సహజం. ఆ జిజ్ఞాస తీరటానికి ఈ నామకరణం ఎలా ఆరంభమైంది అన్న విషయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండి. జన్మించినది మొదలు మరణించే వరకు శరీరానికి సంబంధించిన షోడశ సంస్కారాలలో నామకరణ విధి ఒక్కటి. దీనికి సంబంధించిన చిన్న కథే హేమడ్ పంత్ నామకరణ కథ. సందర్భానుసారంగా ఉన్న ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఈ రచయిత అసలే ఆకతాయి. అట్లే ఇతరులను నిందించే బుద్ధి కలిగి జ్ఞానగంధం లేనివాడు. సద్గురువు యొక్క మహిమ తెలియదు.
దుష్టబుద్ధి మరియు కుతర్కాల ప్రతిమామూర్తి, ఎప్పుడూ తనకు తెలివి యొక్క గొప్పదనాన్ని చాటుకుంటూ ఉండే వాద వివాదాలలో తత్పరుడు. అయినా కేవలం అదృష్టవశాత్తు ప్రబలమైన ప్రారబ్ధ కర్మ కారణంగా సాయి యొక్క చరణ కమలాల దర్శనమయ్యింది. భక్త శ్రేష్ఠులైన కాకాసాహెబ్ దీక్షిత్ గారు నానాసాహెబ్ చందోర్కర్ గారితో రుణానుబంధం లేకపోతే నేను షిరిడీకి వెళ్ళగలిగేవాడినా? కాకాసాహెబ్ బలవంతం పైన నా షిరిడీ ప్రయాణం నిశ్చయమైంది. కానీ వెళ్ళవలసిన రోజునే అకస్మాత్తుగా నా మనసు మారిపోయింది. నా యొక్క ఒక పరమ మిత్రుడు, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందిన గురుపుత్రుడు భార్యతో లోనావాలాలో ఉండగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అతనికి ఏకైక పుత్రుడు బలమైన శరీరముతో ఉన్న గుణవంతుడు. పరిశుద్ధమైన మానవుల ప్రయత్నాలన్నీ అయ్యాయి. గురువును తీసుకుని వచ్చి ఆ బాలుని సమీపంలో కూర్చుండబెట్టారు. అయినా చివరకు ఆ బాలుడు చనిపోయాడు. ఇలాంటి దుర్ఘటన నుండి మరి ఒక దుర్భర సంఘటన నుండి తప్పించుకోవటానికి గురువుని బాలుని వద్ద ఉంచిన అంతా వ్యర్థమైంది. ఈ ప్రపంచం మహా విచిత్రమైనది. ఎవరి పుత్రుడు, ఎవరి భార్య, అందరూ కర్మతంత్రానికి బద్ధులు. విధిని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ బాలుని మరణ వార్త చెవిని పడగానే నా మనస్సుకు అత్యంత దుఃఖం కలిగింది. ఏకైక పుత్రుని రక్షించలేని గురువు యొక్క ప్రయోజనం ఏముంది? ప్రారబ్ధ కర్మ యొక్క ప్రాబల్యాన్ని చూసి సాయిని దర్శించడానికి వెళ్ళాలన్న నా నిశ్చయం మారిపోయింది. అసలు షిరిడీ నేను ఎందుకు వెళ్ళాలి? నా స్నేహితుని పరిస్థితి ఏమైంది? గురు సాంగత్యం వల్ల ఏమి లాభం? మన కర్మకు గురువు ఏమి చేయగలడు? నొసట రాసినట్లే జరుగుతూ ఉన్నప్పుడు గురువు లేకపోతే మాత్రం ఆగిపోయేది ఏముంది అన్న ఆలోచనలతో నా షిరిడీ ప్రయాణం ఆగిపోయింది. మన స్థానాన్ని వదిలి గురువు వెంట పరిగెత్తడం ఎందుకు? సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టడం ఎందుకు? ఏమి అర్థం కాలేదు. యాదృచ్ఛికంగా ప్రాప్తించిన సుఖదుఖాలను అనుభవించాల్సిందే. జరగనున్నది దాన్ని ఎవరూ తప్పించలేనప్పుడు గురువు వద్దకు వెళ్తే ఏమవుతుంది అని షిరిడీ వెళ్ళటం మానుకున్నాను. కానీ కర్మార్జితం వద్దనుకున్న వెంట పడుతుంది. అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అదే నన్ను షిరిడీకి లాక్కొని వెళ్ళింది. నానాసాహెబ్ చందోర్కర్ ఠానా ప్రాంతాధికారి పని మీద వసాయికి వెళ్తూ ఠానా నుండి దాదారుకు వచ్చి కొంతసేపు ఆగారు. వసాయికి వెళ్లే రైలు 1 గంట ఆలస్యమైంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేయాలని అతనికి ప్రేరణ కలిగింది. వెంటనే కేవలం బాంద్రా వరకు వెళ్లే రైలు బండిలో కూర్చున్నారు. బండి బాంద్రాకు చేరగానే నాకు కబురు పెట్టారు. నేను వారిని కలుసుకున్న తక్షణమే షిరిడీ కథ మొదలైంది. సాయి దర్శనానికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఎందుకు బద్దకిస్తున్నారు? ఎందుకు ఇంకా కాలయాపన చేస్తున్నారు? మనసులో ఇంకా నిశ్చయం చేసుకోలేదా అని నన్ను ప్రశ్నించారు నానాసాహెబ్ చందోర్కర్ గారు. అతని ఆతురతను గమనించి నేను మనసులో అనుకున్న విషయాలన్నీ కూడా అతనితో వినయంగా నా మనోవాంఛల్యాన్ని స్పష్టంగా సంపూర్ణంగా మనవి చేశాను. నా యొక్క తపన, ప్రేమపూర్వకమైన బోధ విన్న నాకు షిరిడీ వెళ్ళాలన్న కోరిక అత్యంత ఆనందదాయకమైంది. వెంటనే బయలుదేరుతానని నా వద్ద మాట తీసుకొని నానాసాహెబ్ చందోర్కర్ గారు పయనమయ్యారు. నేను తిరిగి వచ్చి నా షిరిడీ ప్రయాణానికి ముహూర్తం నిశ్చయించుకున్నాను. తర్వాత సామానులన్నీ సర్దుకొని అదే రోజు సాయంత్రం షిరిడీకి బయలుదేరాను. సాయంకాలపు మేలుబండి దాదారులో ఆగుతుందని అనుకొని దాదారు వరకు డబ్బు కట్టి టికెట్ తీసుకున్నాను. కానీ నేను బండిలో కూర్చొని ఉండగా బాంద్రా స్టేషన్లోని బండి బయలుదేరుతుంది అనగా ఒక మహమ్మదీయుడు గబగబా లోపలికి వచ్చాడు. నేను దాదారు వరకు టికెట్ తీసుకోవటమే మొదటి కార్యంలో విఘాతమైంది. నా సామాను చూసి మహమ్మదీయుడు ఎక్కడి వరకు ప్రయాణమని ప్రశ్నించాడు. దాదారు వరకు వెళ్ళి మన్మాడ్ మైలును అందుకోవాలని నేను జవాబు ఇచ్చాను. దాదారులో దిగకండి,
మైలు అక్కడ ఆగదు. బోరిబందరు వెళ్ళడానికి అతడు సలహా ఇచ్చాడు. ఆ సమయానికి సరిగ్గా అతడు అలా సూచించకపోతే దాదారు మైల్లో దొరకక నా చంచల మనస్సులో ఏవేవో ఆలోచనలు చెలరేగేవి. కానీ ఆ రోజు నాకు ప్రయాణం యోగం ఉండటం వలన తలవని తలంపుగా ఈ సంఘటన జరిగింది. మర్నాడు ఉదయం 9-10 గంటల మధ్య నేను షిరిడీకి చేరాను. అక్కడ బాహుసాహెబ్ దీక్షిత్ ఎదురు చూస్తూ ఉన్నారు నా కోసం. క్రీస్తు శాఖ 1910 సంవత్సరంలో జరిగిన విషయం ఇది. అప్పుడు యాత్రికులు బస చేయటానికి సాటేవాడ మాత్రమే షిరిడీలో ఉండేది. టాంగా బండి దిగగానే సాయి దర్శనానికి ఉత్సుకత కలిగింది. ఎప్పుడెప్పుడు సాయి చరణాలపై శిరస్సు ఉంచి వందనం చేద్దామా అన్న ఆనంద తరంగాలు నా అంతరంగంలో పొంగిపోయాయి. ఇంతలో ప్రసిద్ధుడు సాయి యొక్క పరమభక్తుడు తాత్యాసాహెబ్ నోల్కర్ మసీదు నుంచి వచ్చి త్వరగా దర్శనం చేసుకోండి అని అన్నారు. బాబా భక్త మండలితో సహా వాడా చివర ఉన్నారు. త్వరగా వెళ్ళి ధూళి దర్శనం చేసుకోండి. తర్వాత బాబా లెండికి బయలుదేరుతారు. స్నానం అయి ముగిసిన తర్వాత బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చాక మసీదుకు వెళ్ళి మళ్ళీ వీరు తీరికగా దర్శనం చేసుకోవచ్చు అని తాత్యాసాహెబ్ నుల్కర్ అన్నారు. ఆ మాట విని నేను త్వరగా బాబా ఉన్న స్థలానికి పరుగు తీసి ధూళితో వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. నాకు పట్టలేనంత ఆనందం కలిగింది. నానాసాహెబ్ చెప్పిన దానికంటే అధికంగా ప్రత్యక్షంగా సాయిబాబాను చూసి వారి దర్శనంతో నేను ధన్యుణ్ణి అయ్యాను. నా నయనాలు జలమయమయ్యాయి. ఎన్నడూ కనివిని ఎరగనట్టి మూర్తిని చూసి నా దృష్టి నిశ్చలమైంది. నా ఆకలి దప్పికలు హరించుకుపోయాయి. ఇంద్రియాలన్నీ నిశ్చలమయ్యాయి. సాయి యొక్క చరణ స్పర్శ, వారితో సంభాషణ, ఇవే ఈ జీవితానికి పరిపూర్ణత. అప్పటి నుండి నూతన జీవితం ప్రారంభమైంది నాకు. ఎవరి కారణంగా ఇంతటి సత్సంగ ప్రాప్తి, ఇంతటి సుఖానుభూతి లభించాయో వారికి, వారు చేసిన ఉపకారానికి నేను నిరంతరం వారిద్దరికీ రుణపడి ఉంటాను. ఎవరి ద్వారా పరమార్థం లభిస్తుందో వారే వాస్తవమైన ఆప్తులు, బంధువులు. వారికంటే దగ్గర బంధువులు మనకి ఎవరున్నారు అని మనసులో అనుకున్నాను. మహత్తరమైన వారి ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యలేను. అందువలన కేవలం చేతులు జోడించి వారి పాదాలపై నా శిరస్సును ఉంచుతాను. సాయి దర్శన లాభంతో నా మనోసంశయం తొలగిపోయింది. అంతేకాదు సాయి యొక్క సమాగమంతో పరమానందం వెల్లివిరిసింది. సాయి యొక్క దర్శనం మాత్రంతో చిత్తవృత్తి మారిపోయింది. పూర్వకర్మలన్నీ నశించబడతాయి. క్రమక్రమంగా విషయ సుఖాలపై మనందరికీ కూడా విరక్తి కలుగుతుంది. ఇది వారి దర్శనంలోని ఉన్న విశిష్టత. వారి కృపావలోకనంతో నా పూర్వజన్మల పాపాలన్నీ సంచితం నశించిపోయింది. వారి చరణాల అక్షయమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయి. నాలో ఆశ జనించింది. నా భాగ్యం కారణంగా కాకి వంటి నేను సాయి చరణ మానస సరోవరంలో హంసనైపోయాను. సాయి మహాత్ములు సాధువులలో శ్రేష్ఠులు, పరమయోగి, పరమహంస, పాపతాప దైన్యాలను నశింపజేసే ఈ పుణ్యరాశి దర్శనంతో మరియు వారి సమాగమంతో నేను నేడు అత్యంత పునీతుడిని అయ్యాను. నా అనేక పూర్వజన్మ పుణ్య సంగ్రహాల వల్ల ఈ సాయి మహారాజును కలిశాను. ఈ సాయి ఒక్కరు మనస్సులోకి ప్రవేశిస్తే సకల సృష్టి సాయిమయం అనిపిస్తుంది. నేను షిరిడీలో ప్రవేశించిన మొదటి రోజే బాలాసాహెబ్ బాటేతో వాద వివాదాలు ప్రారంభమయ్యాయి. అసలు గురువు యొక్క అవసరం ఏమిటి? మన స్వతంత్రాన్ని పోగొట్టుకొని పరమతంత్రాన్ని తలపై వేసుకోవటం ఎందుకు? కార్యనిర్వహణలో కర్తవ్య దక్షత ఉన్నవారికి గురువు అవసరమా? ఎవరి సాధన వారే చేసుకోవాలి. ఏమి చేయలేని వాణ్ణి గురువు ఏమి ఉద్ధరించగలరు? కాళ్ళు చేతులు కదల్చని వారికి ఎవరైనా ఏమైనా ఇవ్వగలరా? ఇది నా సరళమైన ప్రతిపాదన. దీనికి విరుద్ధంగా ఉంది ప్రతిపక్షాల వారి యొక్క అభిప్రాయం. దురాగ్రహం అనే తక్కెడలో వాద వివాదాలు
తూగుతూ ఉన్నాయి. వాద వివాదాలు పుట్టటానికి భయంకరమైన శరీరాభిమానమే కారణం. ఇది అహంభావానికి గుర్తు. ఇది లేకపోతే జగాన వాద వివాదాలు ఉండవు. ఎంతటి వేద పారంగతుడైనా పండితుడైనా సరే గురువు యొక్క అనుగ్రహం లేకపోతే అతడు కేవలం పుస్తక జ్ఞానంలో ముక్తుడు అని ప్రతిపక్షం వారి నిశ్చయమతం. విధి బలీయమైనదా లేక స్వయం కృషి గొప్పదా అన్న భయంకరమైన సంవాదన జరిగింది. కేవలం దైవంపై భారం వేస్తే ఏం కాగలదు అని నేనన్నాను. దీనికి ప్రతిపక్షం వారు జరిగేదేది అడ్డుకోలేం, జరిగిపోయే దానిని ఆపలేం. నేనన్న వారంతా అలసిపోయారు. విధిని ఎవరు ఢీకొనగలరు? ఒకటి చేయబోతే మరొకటి అవుతుంది. మీ చాతుర్యం ఇక్కడ పనికిరాదు అని అన్నారు. నా అభిమానం ఊరికే ఉండలేకపోయింది. ఏమిటి మీరంటున్నది? చేసుకున్న వారికే ఫలితం. ఏమీ చెయ్యకుండా సోమరిలాగా కూర్చుంటే దైవం సహాయం చేస్తారా? తనను తాను ఉద్ధరించుకోవాలని స్మృతివచనం గర్జిస్తుంటే దాన్ని అనాదరం చేస్తే తరించడం అశక్యం. ఎవరి సాధన వారే చేసుకోవాలి కదా. ఈ గురువు వెంట పడటం ఎందుకు? మనలో జాగృతి లేకుండా గురువు ఉండి ఏమి ప్రయోజనం? మన సద్విచార బుద్ధి చిత్తశుద్ధి కోసం చేసే మన సాధన వీనిని వదిలివేసే దుర్బుద్ధికి గురువు సిద్ధిని ఎలా ప్రసాదించగలడు అని నేనన్నాను. అంతమంటూ లేని ఈ వాదాల వలన ఏ ఫలితం లభించలేదు సరికదా. మనశ్శాంతి పోగొట్టుకున్నాం. అదే నేను గడిచినది. ఇలా వాద వివాదాలతో కించిత్తైనా అలసిపోకుండా 2 గంటలు గడిచాక వాదాలు ముగిశాయి. తర్వాత భక్త మండలితో కలిసి మేము మసీదుకు వెళ్ళాం. బాబా కాకాసాహెబ్ను ఏమడిగారో వినండి. వాడాలో ఏం జరిగింది? దేని గురించి వాదన? పోట్లాడడం ఎందుకు అని ప్రశ్నించారు. నా వైపు చూస్తూ ఈ హేమడ్ పంతు ఏమంటున్నాడు అని అడిగారు. వాడా నుంచి మసీదు చాలా దూరంగా ఉంది. మరి వాడాలో వృత్తాంతం బాబాకు ఎలా తెలిసిందబ్బా అని నేను నా మనసులో ఆశ్చర్యపోతూ ఆలోచిస్తూ ఉన్నాను. ఇలా ప్రథమ సమాగమంలోనే నా ప్రవర్తన అనుచితమో అయోగ్యమో అయింది. నాకు హేమడ్ పంత్ అనే నామకరణం ఉదయం జరిగింది. వాద వివాదాల కారణంగా అందుకే బాబాకు హేమడ్ గుర్తుకు రావడం అని నాకు బాగా అర్థమైంది. దేవగిరి యాదవ రాజులైన దౌలతాబాద్ జాదువులు వారు మహారాష్ట్ర గౌరవానికి రాజ్య వైభవాన్ని 13వ శతాబ్దంలో పెంపొందించిన వారు శ్రీ హేమడ్ పంత్. వీరిలో మహాదేవ అను పేరుగల ప్రౌఢ ప్రతాప చక్రవర్తి ఉండేవాడు. అతన్ని సోదరుడు కొడుకు పరాక్రమంలో ప్రఖ్యాతి చెందిన పుణ్యకీర్తి పొందాడు. యదువంశానికి చూడామణి రాజులలో అగ్రగణ్యుడైన రామరాజు ఈ ఉభయులకు బాహుగణవంతుడు. సర్వలక్షణ శోభితుడైన హేమాద్రి పంతు మంత్రి. ఇతడు ధర్మశాస్త్ర గ్రంథకర్త. ఆచార్య వ్యవహారాలను బాగా ఎరిగినవాడు. బ్రాహ్మణులను ఉదారంగా సన్మానించేవాడు. వ్రతాలు, దానాలు, తీర్థాలు, మోక్షం గురించి విషయాలను విస్తారంగా తెలియజేసే చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాన్ని రచించి చాలా ప్రసిద్ధి చెందినవాడు. సంస్కృత భాషలో హేమాద్రి పంతు, ప్రాకృత భాషలో హేమడ్ పంతు. ఆ కాలంలో అతడు రాజనీతి విశారదుడని ప్రసిద్ధి చెందినవాడు. అతడు వత్సగోత్రానికి చెందినవాడు. నాది భరద్వాజ గోత్రం. అతడు పంచప్రవర్తి. నేను శాకాల శాఖకు చెందినవాణ్ణి. అతడు ధర్మశాస్త్రాల జ్ఞానం కలిగినవాడు. నేను వాచలుణ్ణి. అతడు పండితుడు. నేను బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి. ఎందుకు నాకీ వ్యర్థమైన బిరుదు? అతడు రాజ్యకార్య దురంధరుడు, చతురుడు. అయితే నేను అల్పమతిని, మందబుద్ధిని. అతని రాజ్య ప్రసిద్ధి చెందిన సంస్కృత కావ్యం. నేను ఒక పద్యమైన వ్రాయలేని వాణ్ణి. అతడు కళాభిజుడు, గ్రంథకారుడు. నేను ఏ తెలివి లేని వాణ్ణి. అతడు ధర్మశాస్త్ర విశారదుడు, జ్ఞాని. నేను అల్పజ్ఞానుడిని. అతని గ్రంథం లేఖన కల్పతరువు అనేక చిత్ర కావ్యాల సంగ్రహం. అయితే నేను పద్యరచన చేయలేని వాణ్ణి. బాబా బిడ్డను. గోరా చోఖా సవాతమాలి, నివృత్తినాథ్, జ్ఞానాదేవ్, నామదేవ్ మొదలగు భాగవత ధర్మ ప్రవర్తక మండలి ఉదయించిన ఆ కాలంలో
పండిత బోపదేవ అను విద్వాంసుడు మణిలాగా ప్రకాశిస్తున్న దర్బారులో అక్కడే హేమాద్రి పంతు రాజ్యకార్యాలలో గుణాలతో సుప్రసిద్ధి చెందినవాడు. ఉత్తరం నుండి యవనుల సైన్యం ఈ దేశంలో ప్రవేశించారు. ఆ కారణంగా దక్షిణ దేశపు రాజ్యాన్నంతా అస్తమించిపోయినది. నా చాతుర్యానికి సన్మానాల నాకు ఈ పదవీ ప్రదానం ఊరికేనే కాదు, వాద వివాదాలలో నా అభివాదం తొలగిపోవడానికి బాబా నాపై విసిరిన వాగ్బాణం. ఏ జ్ఞానం ఏ అర్హత లేకుండా వ్యర్థంగా వాదించే నాకు సమయానికి సరిగ్గా కళ్ళలో అంజనం వేసి బాబా నా కళ్ళు తెరిపించారు. ఇంతకు ముందు చెప్పిన లక్షణాలున్న సాయి నోటి నుండి వెలువడిన విలక్షణము మరియు సందర్భానికి సరిపోయిన సార్థకత నామకరణాన్ని నేను భూషణంగా స్వీకరించాను. అశుభం, హానికరము, చెడు లక్షణాలైన వాద వివాదాలు ఒక్క క్షణమైనా నన్ను తాకకుండా ఉండాలని నాకు మంచి గుణపాఠం నేర్పించారు బాబా. వాద వివాదాలలోని నా అభిమానం కరిగిపోయి నేను నిరాభిమానంగా ఉండాలని గుర్తుండడానికే ఈ నామకరణం. దశరథరాముడు భగవంతుని అవతారం. పరిపూర్ణ జ్ఞానులను, తనను నమ్ముకున్న భక్తులను తరింపజేసే దేవుడు. ఋషుల మనసులలో విహరించేవాడు. గురువైన వశిష్ఠులు వారికి చరణాలను ఆశ్రయించాడు. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు కూడా గురువును ఆశ్రయించవలసి వచ్చింది. గురువైన సాందీవుని గృహములో కట్టెలు మోసి కష్టాలు పడ్డాడు. అలాంటప్పుడు నేనెంతటి వాణ్ణి? గురువుకు మించిన జ్ఞానం గాని పరమార్థం గాని లభించవు అన్న శాస్త్రవచనాలు దృఢమయ్యాయి. వ్యర్థమైన వాద వివాదాలు మంచివి కాదు. వాద వివాదాలు ఎందుకు చేయాలి? ఎవరితోనూ పోల్చుకోకూడదు. శ్రద్ధ మరియు సహనం లేకపోతే పరమార్థం కించిత్తైనా సాధించలేము. ఇది తర్వాత నాకు అనుభవమైంది. ఈ రీతిగా గౌరవంగా వచ్చిన నామాన్ని నేను ప్రేమపూర్వకంగా స్వీకరించాను. ఇప్పుడు మన పక్షం ఇతరుల పక్షం అన్న భావాన్ని తొలగించే, వాద ప్రతివాదాలను అడ్డగించేది మరియు అందరికీ బోధనప్రదమైన కథను ఇక్కడ ఆపి ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని, అధికారి మరియు అనుబంధాన్ని తెలియజేస్తాను. గ్రంథకారుని నామకరణ వర్ణన విన్నారు. ఇక్కడికి ఈ అధ్యాయం విస్తారం చాలు. తర్వాత క్రమానుసారంగా సవివరంగా కథను హేమడ్ సాయి చరణాలయందు సాదరంగా మనవి చేస్తాడు. శ్రోతలు శ్రవణ తత్పరులు కండి. సాయియే మన సుఖ సంపత్తి, సాయియే మన సుఖ సంపత్తి, సాయియే మన ప్రవ నివృత్తి, అంతిమగతి కూడా శ్రీ సాయియే. సాయి కృపా కారణంగా శ్రీ సాయి సచ్చరిత్ర శ్రవణం చేయటం వలన దుస్తరమైన భవభయాన్ని తరించటం మరియు కలియుగంలోని మలినం నిర్మూలించటం వంటిది. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలోని కథా ప్రయోజనం నామకరణ అను 2వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయి చరణార్పితమస్తు. ఓం సాయిరాం. జై సాయిరాం.